ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. గోధుమ చనిపోయి బ్రతికెను, క్రీస్తు మరణించి లేచెను. నన్ను తృప్తిపరిచావు నీకై, సాక్షిగా జీవించెదనయ్యా. నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను. నన్ను విరిచి వాడుకోమయ్యా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి కృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండము. ప్రియులారా, 16వ అధ్యాయంలో ఉన్న భాగమును ఈరోజు 2వ భాగముగా మనము ధ్యానం చేయబోచున్నాం. గడిచిన దినాన వేరొక అగ్ని అనబడిన విషయాన్ని గురించి మనం విన్నాం కదా. అదే 16వ అధ్యాయము. ప్రియమైన వారలారా, 16వ వచనం నుండి 32 వరకున్న వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంచుమించుగా మరి ఈ అబీరాము, దాతాను, కోరాహు అనబడిన వారు ధూపార్తులలో అగ్నిని నింపి ఆ ధూపార్తులను తీసుకుని వారు దేవుని ఆలయానికి, గుడారానికి రావడం జరిగింది. అయితే పిల్లరా, దేవుడు వారిని అంగీకరించలేదు. దేవుడు వారిని త్రోసిపుచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 20వ వచనం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా. ప్రియులారా, ఎందుకు దేవుడు వారిని అంగీకరించట్లేదు అంటే వారు వేరొక అగ్నిని తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భం మరొక చోట కూడా ఉంది లేఖనంలో. ఎక్కడ? లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. వేరే ఒక అగ్నిని వారు ఇక్కడ తెచ్చారు. ప్రియులారా, ఆ అగ్ని వచ్చుట వలన ఏం జరిగింది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి
వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ అబీహు, నాదాబు అనబడినటువంటి వారలు వేరే ఒక అగ్నిని తెచ్చారు. నిజానికి ప్రియులారా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలంటారు ప్రభు. ఎందుకు నిత్యము మండాలంటే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులతోనే ఈ అర్పణము అనేది, ధూపము అనేది వేయబడాలి. ప్రియులారా, ఒకవేళ వేరే ఒక నిప్పులు తెచ్చి బలిపీఠం మీద ధూపవేదిక మీద ధూపాన్ని వేయకూడదు, ధూపార్తుల మీద. కనుక దేవుడు ఏమని చెప్పారు? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. లేవియాకాండం 6:13. ప్రియులారా, లేవియాకాండం 6:13, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఎందుకు ఆరిపోకూడదు అంటే ఆ నిప్పులతోనే ధూపవేదిక మీద ధూపం వేయాలి గనక అది బలిపీఠం మీద నుంచి వచ్చిన అగ్ని అయి ఉండాలి, ఆ నిప్పు కణములు. అయితే వీరు అబీహు, నాదాబు అనబడిన వారు వేరే ఒక అగ్నిని తెచ్చారు. వేరే ఒక అగ్ని. అలాగుననే ఇక్కడ అబీరాము, కోరాహు, దాతాన్ అనబడిన వారు కూడా వేరే అగ్ని తెచ్చారు. ఆ అగ్ని కణములతో ధూపం వేయడానికి వీరిష్టపడ్డారు. ఆత్మీయులారా, మనము ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వేరొక అగ్ని, వేరొక బోధ, వేరొక ఆత్మ, వేరొక నడిపింపు, వేరొక ఉపదేశం, వేరొక దేవుడు, ఇవి మనుషుని యొక్క ఆత్మీయతను ఏం చేస్తాయంటే పాతాళ స్థాయికి దిగజార్చేస్తాయి. ఏదైనా వనంలో ఎప్పుడు ఒక బోధలో ఉండేవారు ఆ మొదటి ఆది దంపతులు. వేరే ఒక స్వరం వచ్చింది, వేరే ఒక బోధ వాళ్ళు వింటున్నారు, వేరొక నడిపింపునకు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఫలితం ఎంత నష్టమైందో మనం అందరం ఎరిగిన వారమే కదా. ప్రతి చల్లపూట దేవుడైన యెహోవా స్వరాన్ని వారు వినేవాళ్ళు. అయితే ఇప్పుడు వేరొక స్వరం, ఆ స్వరాన్ని వాళ్ళు గుర్తుపట్టగానే ఇది మేము వినే స్వరం కాదు, ఇది వేరే స్వరం, ఈ స్వరాన్ని మేము వినకూడదు, ఈ స్వరము ప్రకారంగా మేము నడవకూడదు, ఇది మాకు సంబంధించినది కాదు, ఈ స్వరాన్ని వినిన మేము దీన్ని లక్ష్య పెట్టకూడదనే భావం వారిలోకి రాలా. ఇదేదో వింతగా ఉంది, ఇదేదో క్రొత్త బోధగా ఉంది అంటూ ఆ వేరొక బోధకు వాళ్ళు ఆకర్షించబడ్డారు. ఈనాడు క్రైస్తవ సంఘాలకు కలిగిన ఓ బాధాకరమైన విషయం ఏంటంటే, ఓ దైవజనుడు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సేవ చేస్తూ ఉంటే మరొకరు ప్రేరేపించబడి, ఇదిగో దేవుడు నాకు చూపించాడు, నాకు దర్శనం ఇచ్చాడని చర్చి ప్రక్కన చర్చి పెట్టడం ఎంత బాధాకరమైన విషయం అది. ప్రియులారా, ఆ ప్రాంతంలో చర్చి లేదు, పెట్టుకో. ఇప్పుడు వేరే ఒక బోధ అక్కడ చెబుతూ, వేరే ఒక నడిపింపును అక్కడ క్రియేట్ చేస్తూ, సరిగ్గా వాళ్ళకి ఆరాధన లేని సమయంలో వీళ్ళ ఆరాధనలు సృష్టిస్తూ ప్రజలను ఆత్మీయంగా వెళ్ళటకు బదులుగా, దైవిక నడిపింపులో వెళ్ళుటకు బదులుగా ప్రియులరా వేరొక బోధకు వారిని ఆకర్షించేవారుగా ఉన్నారు. ఆత్మీయ తండ్రి కోపగించి, ఆత్మీయ తండ్రి మనసు కలిగి వాక్యపు హెచ్చరిక ఏదైనా వస్తే, ఇదేనా మందిరం, వేరే మాకు మందిరం లేదా
అక్కడికి వెళ్ళలేమా అంటూ వెళ్ళిపోతాడానికి ఇష్టపడుతున్నారు. వేరొక బోధ, వేరే ఒక ఉపదేశం, వేరే ఒక స్వరాన్ని విన్న ఆది దంపతులు ఎంత నష్టాన్ని తెచ్చుకున్నారో మనకు తెలుసు కదా. దేవుని పిల్లరా, మనం వేరొక బోధకు ఆకర్షితులం కాకూడదు. ఏ ఉపదేశంలో మనం కట్టుబడ్డామో, ఏ ఉపదేశం ద్వారా నువ్వు మేలు పొందుకుంటూ వచ్చావో, ఏ ఉపదేశంలో నీ ఆత్మ బలపడిందో ఆ ఉపదేశానికి అంటూ కట్టుబడిపోవాలి. ఆమేన్. వేరొక బోధకు నువ్వు అట్రాక్ట్ అయితే దాని యొక్క పరిణామం చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్తి పోగొట్టుకుంటూ రోజు తీసుకోగలవు, సంపాదించుకోగలవు. ఆత్మీయతను పోగొట్టుకుంటే లేవలేని పాతాళ స్థితికి దిగజారిపోతారు. కనుక దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా వేరొక బోధకు మనం దగ్గర కాకూడదు. వేరొక అగ్నితో అక్కడ ధూపాన్ని వేయాలనుకున్నారు. అది ఎంతగానో వారికి నష్టాన్ని తెచ్చిపెట్టింది పిల్లరా. వేరొక అగ్ని ఉండకూడదు. బలిపీఠం మీద ఉండినటువంటి బలిపీఠం ఏంటి? అర్పణ అనగా సమర్పణ కలిగిన బోధలో మనం ఉండాలి. సమర్పించుకున్న సేవకుడై ఉండాలి. అర్పణ లేనిదే అగ్ని రాదు. సమర్పణలో దేవుని అగ్ని ఉంటుంది. ఆమేన్. నాదాబు అబీహులు కావచ్చు, కోరాహు అబిరాము దాతానులు కావచ్చు పిల్లరా, మరి ఎవరైనానూ సరే ఆ వేరొక అగ్నిని ఉంచుట వలన వారికి దేవుని ఆశీర్వాదము, దేవుని శాశ్వత జీవము వారికి రాలేదు. ఎప్పుడైతే యాజకుడు క్రమములో బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకువెళ్ళి ధూపాన్ని వేసాడో, చూడండి పాత నిబంధనలో కూడా ఇదే ప్యాటర్న్ కొనసాగింది. ధూపం వేయడానికి జకరియా వెళ్ళగానే దేవలోకం నుండి దూత బయలుదేరి వచ్చారు. అంటే బలిపీఠం మీద ఉన్న నిప్పులు, బలిపీఠం అర్పణ, సమర్పణ, ప్రతిష్ఠత కలిగిన జీవితం. ఆ జీవితంలో మనం అంటు కట్టబడిపోయిందుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. మాటలందరూ హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. వేరొక బోధకు, వేరొక నడిపింపునకు ఏ ఒక్కరూ ఆకర్షించబడక పరిశుద్ధుడు అయిన మీ ద్వారానే మేము ఆకర్షించబడి తండ్రులు అంటు కట్టబడి ఉందుము కాక. దీవించి మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.